సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి మనకి పరీక్షలు అనేవి ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ ఎగ్జామ్ అయితే రాస్తున్నారు. కాబట్టి అసలు ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందనేది వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీ టెట్కి సంబంధించిన హాల్ టికెట్ జిరాక్స్, బ్లాక్ అండ్ వైట్ ఏదైనా పర్లేదు, టెట్ హాల్ టికెట్ జిరాక్స్ ఒకటి తీసుకోండి. ఒరిజినల్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ ఆర్ పాస్పోర్ట్ ఆర్ ఓటర్ ఐడి కార్డ్ ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడి కార్డ్ తీసుకువెళ్తారు. 1 గంటన్నర 2 గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునే విధంగా ప్లానింగ్ అయితే చేసుకోండి. 90 నిమిషాల ముందు నుంచి పరీక్ష కేంద్రంలోకి ఎలో చేస్తారని చెప్పేసి కూడా హాల్ టికెట్లో మెన్షన్ చేశాడు. కాబట్టి ఉదయం షిఫ్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళని 9:30 వరకు కూడా అలో చేస్తారు. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళని 2:30 గంటల వరకు అలో చేస్తారు. అయితే ఇక్కడ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ కాబట్టి థంబ్ వేయటం కానివ్వండి, రిజిస్ట్రేషన్కి సంబంధించి మీ ఫోటో తీసి ఈ కంప్లీట్ ప్రాసెస్ చేయడానికి ఒక 5 to 10 మినిట్స్ అయితే పడుతుంది. కాబట్టి కంపల్సరీగా మీరు పరీక్ష కేంద్రానికి 1 గంటన్నర ముందుగానే చేరుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. మీరు పరీక్ష కేంద్రంలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక సిస్టమ్ నెంబర్ అయితే ఇస్తారు. ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ కంప్లీట్గా మౌస్ మీద క్లిక్ చేసినట్లయితే రైట్ సైడ్ మీ ఫోటో అనేది డిస్ప్లే అవుతుంది. అక్కడ మీ నేమ్ అనేది మీ ఇంటి పేరుతో సహా డిస్ప్లే కావడం జరుగుతుంది. అదేవిధంగా మీ క్యాండిడేట్ ఐడి కూడా చూపించడం జరుగుతుంది. కంపల్సరీగా మీరు సిస్టమ్ అలాట్ చేసిన వెంటనే సిస్టంలో మీ ఫోటో వస్తుందా లేదా అనేది క్లారిటీగా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీ నేమే వస్తుందా లేదా అనేది కూడా చెక్ చేసుకుని ఒకవేళ ఏదైనా తప్పుగా ఉంటే ఇన్విజిలేటర్ని సంప్రదించవలసిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ అయితే ఇది. మనకి ఇక్కడ క్యాండిడేట్ ఐడి ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక పాస్వర్డ్ అనేది ఏం ఎంటర్ చేయాలనేది ఇన్విజిలేటర్లు అయితే చెప్తారు. వన్స్ మీరు మీ ప్లేస్లో కూర్చున్న తర్వాత కీబోర్డ్ని ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయకండి. ఓకే, ఫిజికల్ కీబోర్డ్ని ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయకండి. ఓన్లీ మౌస్ని మాత్రమే యూజ్ చేయాలి. మౌస్ని యూజ్ చేసి పాస్వర్డ్ పక్కనే ఉన్న కీబోర్డ్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా కీబోర్డ్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ షిఫ్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెంబర్స్ కనిపించకపోతే నెంబర్స్ కనిపిస్తాయి. క్యాప్స్ లాగ్ ఉంటుంది. ఓకే, క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, దీనికి సంబంధించి కూడా అన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి మీరు నీట్గా మీ పాస్వర్డ్ ఏంటనేది వాళ్ళు చెప్తారు క్లారిటీగా. ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ టైప్ చేసి టైం ప్రకారం సైన్ ఇన్ క్లిక్ చేయమని చెప్పేసి వాళ్ళు ఇండికేషన్ అయితే ఇస్తారు. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా అప్పుడు సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే మీ మానిటర్ మీద డిస్ప్లే కావడం జరుగుతాయి. ఇక్కడ కంప్లీట్గా మీరు చదవండి. వైట్ కలర్ మీకు చూపించినట్లయితే మీరు ఆ ప్రశ్నని చూడలేదు, ఇంకా ఆన్సర్ చేయలేదని అర్థం. రెడ్ కలర్లో చూపిస్తున్నట్లయితే ఆ ప్రశ్నని మీరు చూసారు కానీ ఆన్సర్ చేయలేదని అర్థం. గ్రీన్ కలర్లో చూపిస్తుందంటే ఆ ప్రశ్నకి మీరు ఆన్సర్ చేశారు, సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశారని అర్థం. ఇక వైలెట్ కలర్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు మళ్ళీ రీచెక్ చేసుకుంటాను, ఆన్సర్ చేసిందే దాన్ని కన్సిడర్ చేస్తారు. అయినప్పటికీ ఈ వైలెట్ కలర్ ఆప్షన్ అనేది యూజ్ చేయకపోవడం మంచిది. ఓకే, మీకు తెలిసిన ప్రశ్నలకు సంబంధించి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసి ముందుకు వెళ్ళండి. తెలియని ప్రశ్నలను అలా వదిలేయండి, అవి మీకు రెడ్ కలర్లో చూపిస్తాయి. మళ్ళీ సెకండ్ రౌండ్లో మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఆ రెడ్ కలర్ ఏవైతే క్వశ్చన్స్ మీకు చూపిస్తుందో అవన్నీ కూడా మళ్ళీ ఓపెన్ చేసి ఆన్సర్ క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే అవి కూడా గ్రీన్లోకి చేంజ్ అయిపోతాయి. ఇక మనకి ఇక్కడ ఎగ్జామ్ కంటే ఒక 15 నిమిషాల ముందుగా ఇక్కడ మనకి ఒక చెక్ మార్క్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా ఇండికేట్ చేస్తారు మీకు ఇన్విజిలేటర్లు. ఓకే, మనకి ఈ విధంగా చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఇండికేషన్ అయితే అప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటారు ఇన్విజిలేటర్లు. దాని ప్రకారం మీరు టైం ప్రకారం ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీ ఎగ్జామ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్లో మనకి నీట్గా టైమర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. 2:30 గంటలకు సంబంధించి టైం అనేది మీకు తగ్గుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు పైన టాప్లో చూడండి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనే సబ్జెక్టుకి సంబంధించి క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు 30 బిట్స్ 30 మార్క్స్ అనేవి చూపిస్తుంది. తెలుగు కంటెంట్ ఇక్కడ మనకి క్లారిటీకి ఇస్తారు. తెలుగు కంటెంట్కి సంబంధించి తెలుగు మెథడ్కి సంబంధించి, ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించి ఇంగ్లీష్ మెథడ్కి సంబంధించి, మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి మ్యాథ్స్ మెథడ్కి సంబంధించి, ఈవీఎస్ కంటెంట్కి సంబంధించి ఈవీఎస్ మెథడ్కి సంబంధించి. అదే పేపర్ 2 వాళ్ళకైతే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, కోర్ సబ్జెక్ట్ మెథడ్. ఈ విధంగా మనకి పైన టాప్లో నీట్గా సెక్షన్స్ అనేవి చూపిస్తారు. మీరు ఏ సెషన్లోకైనా వెళ్ళి మీ ఎగ్జామ్ని స్టార్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు అనున్నది దీనిలో ఒక మాపని, నిర్మాణాత్మక మదింపు, సంగ్రహణాత్మక మదింపు, ప్రజ్ఞా పరీక్ష, సాధన పరీక్ష అని చెప్పేసి ఇక్కడ మనకి 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి కదా.
మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అనుకుంటే ఆప్షన్ 1 మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కంపల్సరీగా క్లిక్ చేయాలి. ఆప్షన్ 1 మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళిపోవడం చేయకూడదు. ఓకే, ఆన్సర్ ఏదైతే అనుకుంటున్నారో ఆప్షన్ 1 అయితే ఆప్షన్ 1 మీద మౌస్ని తీసుకువచ్చి క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే అది మీకు గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అప్పుడు మాత్రమే మీరు దాన్ని ఆన్సర్ చేసినట్లు. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్తుంది. మళ్ళీ ఆ నెక్స్ట్ ప్రశ్న మీరు ఓపెన్ చేసి చదువుకోవటం, నీట్గా ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నారో దాన్ని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి కంపల్సరీగా. ఒకవేళ మీకు ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ అనేది తెలియకపోతే అక్కడ నెక్స్ట్ ఇక్కడ ప్రశ్న మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ప్రశ్న అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఆప్షన్ క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి గ్రీన్ కలర్లోకి మారిందా, అలా గ్రీన్ కలర్లోకి మారితే ఆ ప్రశ్నకి మీరు ఆన్సర్ చేసినట్లు అక్కడతో ఆ ప్రశ్న కంప్లీటెడ్. నెక్స్ట్ మనకి రెండవ ప్రశ్న ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. మళ్ళీ రెండవ ప్రశ్నకు సంబంధించి కంప్లీట్గా చదువుకోండి. ఆన్సర్ ఏదైతే అది రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అనుకుంటే ఆప్షన్ 3 మీద క్లిక్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయవలసి ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఇది కూడా మనకి గ్రీన్ కలర్లోకి చేంజ్ కావడం జరుగుతుంది. ఒకవేళ ఈ ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ మీకు తెలియలేదనుకుంటే టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ కనిపించే ప్రశ్నకు వెళ్ళిపోతూ ముందుగా మీకు వచ్చిన ప్రశ్నలన్నింటికి కూడా ఆన్సర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. మళ్ళీ సెకండ్ రౌండ్లో ఆన్సర్ చేసేటప్పుడు రిమైనింగ్ ఏవైతే వదిలేసిన రెడ్ కలర్లో చూపిస్తున్న ప్రశ్నలు ఉన్నాయో వాటిన్నింటికి మీరు ఆన్సర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫైనల్గా 2.5 గంటల సమయం కంప్లీట్ అయ్యేలోపు కంపల్సరీగా మీరు 150 ప్రశ్నలకు సంబంధించి అన్ని ప్రశ్నలు కూడా గ్రీన్ కలర్లోకి ఆప్షన్ అనేది చేంజ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశారు లేదని కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. మనకి ఎటువంటి నెగిటివ్ మార్కుల విధానం లేదు కాబట్టి 150 ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్ అనేది మీరు చేసుకుని ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా మీరు బాగా చదివిన సబ్జెక్ట్నే మొదలు పెట్టండి. తెలుగు సైకాలజీకి సంబంధించి బాగా ఈజీ సబ్జెక్టుల కింద భావించే వాళ్ళు తెలుగు సైకాలజీతో ఈజీగా మీరు మొదలు పెట్టుకొని వాటిని కంప్లీట్ చేసిన తర్వాత ఈవీఎస్, ఇంగ్లీష్, మ్యాథ్స్ మెథడ్, మ్యాథ్స్ కంటెంట్ ఈ విధంగా కంప్లీట్గా పేపర్ అంతా కూడా 150 బిట్స్ 150 మార్క్స్ కంప్లీట్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే టైం అనేది ఈజీగా సరిపోతుంది. కొద్దిగా మ్యాచింగ్స్ అనేవి ఎక్కువగా ఇస్తూ ఉన్నాడు కాబట్టి దానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫస్ట్ రౌండ్ కింద 150 ప్రశ్నలకి మీరు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ తెలిసిన ప్రశ్నలన్నీ కూడా ఆన్సర్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ రౌండ్లో ఏవైతే తెలియని ప్రశ్నలు ఉన్నాయో వాటికి సంబంధించి ఆన్సర్ చేసుకోవడం మంచిది. ఆప్షన్ల ప్రకారం ఆన్సర్ చేసే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. మనకి ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించినట్లయితే ఎలిమినేట్ చేసే విధానం ద్వారా కూడా కొన్ని ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇదంతా కూడా ఎలా వస్తుందంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ ట్రిక్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ప్రాక్టీస్ టెస్ట్ బిట్లు మెయిన్. మన రామ్ రమేష్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఫ్రీ లైవ్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ కంప్లీట్ అయిన వీడియోస్ అన్నీ కూడా 2x స్పీడ్లో పెట్టుకుని మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే అవి కూడా మీకు ప్రాక్టీస్ పరంగా యూజ్ అవుతాయి. ఒకవేళ ప్రశ్నలో లెంత్ ఆప్షన్ ఇచ్చినట్లయితే అసలు లెంత్ ఆప్షన్ ఎందుకు ఇచ్చాడు అనేది కూడా ఒకసారి పరిశీలన చేయడం చాలా ఇంపార్టెంట్. తెలుగులో ప్రశ్న కంటే ఇంగ్లీష్ వెర్షన్లో ఉన్న ప్రశ్నకే వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కానీ ఇంగ్లీష్లో ఉన్న ప్రశ్నల్ని కూడా కొన్ని ప్రశ్నలకి మీరు చూడవలసిన అవసరం అయితే ఉంటుంది. 2.5 గంటల పాటు సమయం అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. మీరేం సబ్మిట్ చేయవలసిన అవసరం అయితే లేదు. లాస్ట్లో ఇక మీరు ఎగ్జిట్ ఎగ్జామ్ అని చెప్పేసి క్లిక్ చేసి అక్కడ ఏవో రివ్యూ అడుగుతారు, ఎగ్జామ్ సెంటర్ ఎలా ఉంది ఏంటి, ఇన్విజిలేషన్ ఎలా ఉందని, దానికి సంబంధించి ఆప్షన్లు అనేవి సెలెక్ట్ చేసి క్లోజ్ క్లిక్ చేసినట్లయితే అక్కడతో మీ ఎగ్జామ్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకే గైస్, అసలు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. చాలామంది ఆల్రెడీ చాలా టెట్లు డిఎస్సీలు రాస్తున్నారు కాబట్టి వాళ్ళకి నో ప్రాబ్లం. కొత్తగా ఎవరైతే టెట్ కానీ డిఎస్సీ కానీ రాస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా అవగాహన అయితే వచ్చి ఉంటుంది. ఇది గైస్ కంప్లీట్గా ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించి కూడా మనకి ఆల్రెడీ రావడం జరిగింది కాబట్టి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 6వ తారీఖు ఆఫ్టర్నూన్ నుంచి 10వ తారీఖు వరకు ఎస్జిటి ఎగ్జామ్లు జరుగుతున్నాయి. తర్వాత 11, 12 సోషల్, నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి లాస్ట్లో ఇచ్చాడు. ఇక ఇంగ్లీష్కి సంబంధించి 16వ తారీఖున జరుగుతుంది. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రశాంతంగా పరీక్ష రాయండి, మంచి స్కోర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున మరొకసారి అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.